ఫ్రెండ్స్, నేను ఇంతకంటే మ్యూజిక్ వినిపించలేను. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. మీకు ఒక ఫాంట్ ఇస్తాను. ముందు అది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే. నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సాంగ్ బీట్ మార్క్ అని ఒకటి ఇచ్చిన, షేక్ ఎఫెక్ట్ ఒకటి ఇచ్చిన. ఇక్కడ ఇక్కడ అన్ని ఫొటోస్ అన్నీ మీరు పెట్టేసుకోండి. ఓకే. మీరు 1 బై 1 ఈ లిరిక్స్ దగ్గర వదిలిపెట్టేసి 1 బై 1 ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. నేను పెట్టి చూపిస్తాను. ఓకే. ప్లస్ ఐకాన్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన ఫోటో ఒకటి ఏదైనా ఒకటి పెట్టేసుకోండి. ఓకే. ఇక్కడ దాకా ట్రిమ్ చేసి ఆ బీట్ మార్క్ దగ్గర ట్రిమ్ చేసేసి ఇక్కడ నుంచి కిందకి జరిపేసేయండి. ఇక్కడ నుంచి ఇంకో ఫోటో ఉంటుంది. ఇంకో ఫోటో యాడ్ చేసుకొని మీరు ఆ ట్రిమ్ చేసుకొని ఇక్కడ దాకా అయితే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత మీరు అన్ని ఫొటోస్ పెట్టేసుకోవాలి. నేను పెట్టిన తర్వాత చూపిస్తాను నేను. ఓకే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫొటోస్ అయితే అన్నీ పెట్టేసుకున్నాను. ఓకే. ఒక నిమిషం. ఓకే. అన్నీ నేనైతే పెట్టేసుకున్నాను. ఓకే. తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకసారి బ్యాక్ రండి. ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్కి రండి. షేక్ ఎఫెక్ట్లో ఒకటో షేక్ ఎఫెక్ట్ ఒకటో తీసుకోండి. ఓకే. ఒకటో తీసుకొని ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి. ఓకే. కాపీ లేయర్ తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ సాంగ్ బీట్ మార్క్లోకి రండి. ఓకే. ఇప్పుడు మీ ఫొటోస్ అయితే పెట్టేసుకున్నారు కదా, దానిపైన ట్యాప్ ఇచ్చి ఫోటో పైన ట్యాప్ ఇచ్చి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ కింద హారో మార్క్ క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ టైం ఏమైనా పడితే టైం కూడా ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అని ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే. ఇలా అయితే ఉంటుంది ఎఫెక్ట్. ఓకే. తర్వాత రెండో ఎఫెక్ట్ దీనికి ఇచ్చేసేయండి. ఓకే. ఒక నిమిషం, నేను అది కూడా చెప్తాను. ఓకే. షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకొని రెండో ఎఫెక్ట్ కూడా దానిపైన ట్యాప్ ఇచ్చి ప్లస్ ఐకాన్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. ఓకే. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓకే. మీరు పెట్టుకున్న ఫొటోస్ బీట్ మార్క్ ఉంటుంది కదా, అది పెట్టేసుకోండి. దాంట్లో మళ్ళీ రెండో దానికి ఈ ఎఫెక్ట్ అనేది మళ్ళీ పేస్ట్ స్టైల్ పక్కన ఆరో మార్క్ క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. ఓకే. తర్వాత ఈ 2 అయిపోయిన తర్వాత ఒకటి చెప్తాను వినండి. ఇక్కడ బీట్ మార్క్ ఇది లిరిక్స్ అయిపోయిన తర్వాత బీట్ మార్క్ మధ్యలో డబుల్ బీట్ మార్క్ ఇచ్చిన నేను. ఆ డబుల్ బీట్ మార్క్ మధ్యలో 4 ఫొటోస్ ఉంటాయి. ఓకే. మీరు బాగా గమనించండి. 4 ఫొటోస్ ఉంటాయి. ఓకే. ఈ 4 ఫొటోస్ ఉంటాయి. ఈ లిరిక్స్ తప్ప ఈ 4 ఫొటోస్ ఉన్నాయి కదా, 4 ఫొటోస్కి నేను 4 ఎఫెక్ట్లు ఇచ్చినాను. ఒకసారి షేక్ ఎఫెక్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటో 4 ఫొటోస్ ఉన్నాయి కదా, దీనికి ఆ ఎఫెక్ట్ ఇవ్వండి. రెండో దానికి రెండోది, మూడో దానికి మూడోది. ఓకే. అర్థమైంది అనుకుంటాను. ఇది చివరిలో రెండు ఫొటోస్ లాంగ్ ఫొటోస్ ఉంటాయి. ఇది కూడా సేమ్ అలానే కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసేసుకోవాలి. ఓకే. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చివరిలో ఫొటోస్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఇచ్చేసిన నేను. దానిపైన ట్యాప్ ఇవ్వండి, ప్లస్ ఐకాన్ చేసుకోండి, ఆరో మార్క్లను క్లిక్ చేయండి, కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి, పేస్ట్ చేసేసుకోండి. ఒకవేళ ఫుల్గా వస్తే ఇది మళ్ళీ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే సరిపోతుంది. ఓకే. నేనైతే ఇచ్చేసుకున్నాను. సరేనా. నేనైతే ఇలాగైతే నేను పెట్టేసుకున్నాను. మీకు ఒకవేళ ఇంకొకటి చెప్పాలి మీకు. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, ఈ లిరిక్స్ వరకు ఒక ఫోటో అనేది మీరు ఫోటో కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. నేనైతే నేను చూపిస్తాను మీకు. ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్న తర్వాత ఈ బీట్ మార్క్ దగ్గర లిరిక్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ దాకా తీసుకొచ్చి ట్రిమ్ చేసుకున్నాను. ట్రిమ్ చేసుకొని లిరిక్స్ కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నాయి లిరిక్స్ ఇవైతే ఉన్నాయో ఇట్లా ఉన్నాయి కదా, దీనికి ఒక ఎఫెక్ట్ ఇవ్వండి. ఓకే. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మీరు గోషన్ బ్లర్ అని ఉంటుంది. గోషన్ బ్లర్ సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. నేనైతే 150 ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మొత్తం 0 వేస్తే మన ఫోటో కనిపిస్తుంది. సపోజ్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, నేనైతే ఒక 200 అట్లా పెట్టుకుంటున్నా. అట్లా పెట్టేసుకుంటే మీకు క్లియర్గా మీకు లిరిక్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఓకే. ఇది ఒకటైతే చేసుకోండి. ఒకసారి బ్యాక్ వద్దాం. ఓకే. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్లో నేను ఒకటి రైట్ యాంగిల్ ఒకటి ఎఫెక్ట్ ఇచ్చినాను. ఓకే. అది కాపీ చేసుకోండి. ఓకే. కాపీ లేయర్ చేసుకొని ఇది పేస్ట్ చేసేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గర అది పేస్ట్ చేసేసుకోండి. ఓకే. పేస్ట్ లేయర్. ఓకే. మీకైతే
ఇక్కడ హైడ్ ఉంటుంది, హైడ్ ఉంటుంది, అది ఆన్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే వస్తుంటాయి. ఓకే, దీనికి ఎఫెక్ట్ అనేది నేను చూసుకోండి మీరు ఒకసారి. సింపుల్ స్టార్ ఫిల్ అని ఉంటుంది. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే, అన్నిటికైతే ఇప్పుడు 4 ఫొటోస్కి అయితే మీరైతే మర్చిపోవద్దు. నేను అన్నీ చెప్పట్లేదు, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. ఓకే, ఈ ఒకటో నేను మొత్తం 5 ఇచ్చాను. 5లో ఈ లాంగ్ ఫొటోస్కి రెండింటికి ఇవ్వండి. ఓకే, ఇవి మాత్రం ఈ 4 ఫొటోస్కి ఒకటో దానికి ఒకటోది ఇవ్వండి, రెండో దానికి రెండోది, మూడోది మూడోది, నాలుగోది. ఓకే, అలా అయితే మీరైతే పేస్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.